నా అనుభవం మీద చెప్తున్నాను. ఎవరు ఎక్కడ ఎప్పుడు ప్లాట్లు కొనాలన్నా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లలోనే కొనాలి. తర్వాత ఏ లిటిగేషన్స్ రావు. రావు గారు, మీరెప్పుడు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ గురించే చెప్తారు. అరే, మన సిటీ సరౌండింగ్స్ లో వేరే వెంచర్లు ఎన్ని లేవు, పైగా రేట్లు తక్కువ. ఇప్పుడు రేట్లు తక్కువని తర్వాత తిప్పలు తెచ్చుకోముగా. నాకు తెలిసింది ఒకటే, ఇవాళ తక్కువ కొనాలి, కొన్నేళ్ల తర్వాత ఎక్కువ రేటుకి అమ్మాలి, అంతే. నేను చెప్పేది అదేనండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లలోనైతే అమ్మాలన్నా కొనాలన్నా బ్యాంకు లోన్లు రావాలన్నా ఈజీగా ఉంటుంది. తరతరాలకు తరగని నిధి అంటే నమ్మండి. గాడిద గుడ్డేం కాదు. నేను మామూలు చోట్ల కొని లాభాలకు అమ్ముకుంటోళ్ళని మస్తు మందిని చూసినా. మీరు చెప్పిందే వింటాం రాజారాం. మరి ఎక్కడ వెంచర్లో ప్లాట్లు కొనాలో మీరే మార్గదర్శకం చేయండి. నువ్వేదో మాకు మంచి మార్గం చూపిస్తావని నీ మాటలు నమ్మి మేము ప్లాట్లు కొంటే నిండా మునిగిపోయాం. ఇందులో నా తప్పేముంది? నేను కూడా గా బ్రోకర్ మాటలు విన్నా, తక్కువ ధరని చెప్పి తలావ్ ప్లాట్ కొన్నాం. ఇప్పుడేమైంది? ఆ లేఅవుట్ నిషేధిత ప్రాంతంలో ఉందని, కోర్టు చిక్కుల్లో ఉందని సబ్ రిజిస్టర్ గారు చెప్పారు. ఇక ఆ ప్లాట్లు మనం అమ్ముకోవడానికి, వేరే వాళ్ళు కొనడానికి కష్టమే. ఆ రోజు రంగారావు గారు చెప్పిన మాట విన్నా బాగుపడేవాళ్ళం. అవును, కరెక్ట్ గా చెప్పావు. నలుగురు పెద్ద మనుషులు ఒక్కచోట చేరి నా పేరు తలుచుకుంటున్నారేంటి? అదేం లేదు. గాని అన్నట్టు మీరిక్కడ. అదేనోయ్, 3 ఏళ్ల క్రితం మీరంతా ప్లాట్లు కొన్నారే, ఆ పక్కనే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ లో నేను ఒక ప్లాట్ కొన్నానప్పుడు డబ్బులు అవసరం వచ్చి ఈ రోజే అమ్మేశాను. 2 లాభం వచ్చింది. వస్తా. ఆయన అదృష్టం అలా ఉంది, మన దురదృష్టం ఇలా ఉంది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లలోనే ప్లాట్లు కొనండి. మీ పెట్టుబడికి తగిన ఫలితం పొందండి.